కావ్య నన్ను వెల్లువనుడితోనే వచ్చేసిన అంటే అసలు కావ్య నా గురించి ఏమనుకుంటుందో. అయినా ఇప్పుడు మా మధ్యలో ఏం లేదు కదా, మేము ఎలాగో ఫ్రెండ్సే. ఆమె ఎల్లు అనగానే ఎందుకు వచ్చేసిన, కావ్య ఏమన్నా అనుకోని నేను వెళ్ళి ఇప్పుడు తనతో మాట్లాడతావు. అక్క కార్తీక్ బావ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళీ కాలేజ్ పోయిండా? అవునే చెల్లె, కార్తీక్ కాలేజ్కి వెళ్ళిండు. అట్లా కదక్క, బావ చదివే ఫైనల్ ఇయర్ కదా, ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ వర్క్సే ఉంటాయి. అసలు ఇప్పుడు ఎవ్వరు కాలేజ్ పోరు ఈ టైంలో, అట్లాంటిది బావ రోజు పొద్దున్న లేచిపోతున్నాడు ఏంది? ఏమోనే చెల్లె, నాకేం తెలుసు, కాలేజీలో ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉందేమో కావచ్చు. ప్రాజెక్ట్ వర్క్ అంటే వారానికి ఒకసారి పోతే సరిపోతుంది, బావ రోజు పోతానంటే ఏదో ఉన్నదే అక్క. నువ్వు నీ అనుమానమే చెల్లె, పొద్దున పోయి మధ్యాహ్నమే వస్తున్నాడు కాలేజ్ నుంచి, ప్రాజెక్ట్ వర్క్ ఎట్లున్నదో ఏమో ఆయనకి. సరే అక్క. ఏమైంది కార్తీక్ మళ్ళీ వచ్చినావు? నిజం చెప్పాలన్నా కావ్య, ఈ రోజులలో అమ్మాయిలు టైంపాస్కి తిరిగి డబ్బులకు వాడుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి మంచి అమ్మాయిలు చాలా రేరు. చాలా తిని పోగొడుతులు, నన్ను ఎందుకు లేపుతాను ఇప్పుడు? ఇలాంటి మంచి అమ్మాయితో ఫ్రెండ్షిప్ నేను ఎందుకు పోగొట్టుకుంటా కావ్య? నేను కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు చూసిన, అందరు టైంపాస్ చేసేటోళ్ళే. సరే గానీ అవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇంకో నీకేం ప్రాబ్లం రాకుండా చూసుకుంటా, మీ అన్నతో కూడా ఏం ఇష్యూస్ రాకుండా చూసుకుంటా, కానీ మనం అతను ఎప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ లెక్కనే ఉందాం అనుకుంటాం కదా, కాకపోతే ఈ కాల్స్ బైక్ మీద రావడం తగ్గిద్దాం అంటున్నా, అంతే కదా? ఈ కాల్స్ మెసేజ్ తగ్గించి బండ్లు ఎక్కకపోతే ఇక ఫ్రెండ్షిప్ ఏమున్నా అందులో? అచ్చా, బైక్ మీద వస్తే కాల్స్ మెసేజ్ చేస్తేనే ఫ్రెండ్షిప్పా? అంతే కావ్య, నీకేం ప్రాబ్లం రాకుండా చూసుకుంటా అని చెప్పినా కదా, వచ్చి బండి ఎక్కువ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను బాబు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అక్కర్లేదు, నువ్వు వచ్చేదాకా నేను పోను.